నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో డీసీసీ కార్యాలయం ఇందిరా గార్డెన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, కరీంనగర్ కోఆర్డినేటర్ జంగా రాఘవరెడ్డి గారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారని మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు తెలిపారు. ఈ సమావేశంలో మానకొండూరు శాసనసభ్యులు డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే ఈ సన్నాహక సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు గారు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం గారు, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు, మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ గారు, సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు, హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, ఎస్సీ/ఎస్టీ మైనార్టీ సెల్ చైర్మన్లు మహమ్మద్ తాజుద్దీన్ గారు, శ్రవణ్ నాయక్ గారు, అరుణ్ కుమార్ గారు, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్ గారు, ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు, పత్యం సత్యనారాయణ గారు, పడిశెట్టి భూమన్న గారు, మెండి చంద్రశేఖర్ గారు, గంట కళ్యాణి శ్రీనివాస్ గారు తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, నవాబాయి గారు, కమరుద్దీన్ గారు, మూల మహిపాల్ గారు తదితర నాయకులు, కార్యకర్తలు, డివిజన్ల వారి ఇన్ఛార్జీలు, మండల శాఖల, గ్రామ శాఖల అధ్యక్షులు, డివిజన్ శాఖల అధ్యక్షులు, నగర మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు, ధనా సింగ్ గారు, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కలీముద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శి లాయక్ ఖాద్రి గారు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు అక్బర్ అలీ గారు, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, కార్యదర్శులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, డివిజన్ల వారి ఇన్ఛార్జీలు, అధ్యక్షులు తదితర నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బహుజన సంఘాల వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మారం లక్ష్మీనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి, మండలాల నుండి, నగరంలోని పలు డివిజన్ల నుండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. మీరు చూస్తున్నది సన్నాహక సమావేశం పార్ట్ 1 వీడియో. తర్వాయి భాగము పార్ట్ 2 వీడియోలో చూడండి. कितना भी तकलीफ उठा के आपको जिताऊंगा. టౌన్లో 28,710, కొత్తపల్లి మండలంలో 5,189, మొత్తం 36,901. కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు మీరందరూ కూడా దీన్ని ఏ విధంగా సంప్రదిస్తారో దయచేసి దగ్గరుండి సంప్రదించి ఓటు పడే విధంగా మీరు కృషి చేయాలని కోరుతూ ఉన్నాను. మరి ఇప్పుడు దయచేసి మన్నించాలి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించండి. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదర సమానులు మానకొండ శాసనసభ్యులు కవంపల్లి సత్తన్న గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్న గారికి, ఆల్ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి అన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్న గారికి, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సీనన్న గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన వెలిచాల రాజేంద్రన్న గారికి, అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన ప్రణవ్ అన్న గారికి, ఎస్సీసీఎల్, బీసీసీఎల్ నాయకులందరికీ కూడా, మరియు నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, ఈ యొక్క కార్పొరేటర్లకి, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే ఒకే ఒక లక్ష్యం, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనేటటువంటి ఒకే లక్ష్యం. ఎందుకంటున్నా అంటే ఈరోజు రాత్రి భవన్లు తేడా లేకుండా ప్రత్యర్థులు అసత్య ప్రచారాలే ఎజెండాగా చేసుకొని ఒక సోషల్ మీడియా వేదికగా
అసత్య ప్రచారాలని చేస్తుంటే వాటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం మన పార్టీ కార్యకర్తల పైన ఉన్నది. ఎందుకంటున్నానంటే సరిగ్గా ఒక 20 సంవత్సరాల క్రితం కరీంనగర్లో చదివేటటువంటి ఒక విద్యార్థులు కావచ్చు, ఆదిలాబాద్లో చదివే ఒక విద్యార్థులు కావచ్చు, వీళ్ళెవరైనా కూడా అసలు ఒక నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఒక వైజాగ్, ఒక గుంటూరు, ఒక విజయవాడలో దొరుకుతుంది అనేటటువంటి పరిస్థితి. కాదు, విజయవాడ వైజాగ్ కాదు, కరీంనగర్లోనే దొరుకుతుంది అని చూపించినటువంటి వ్యక్తి మన నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క సంస్థను ఒక ఆల్ఫోర్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ను స్థాపించి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఒక కరీంనగర్ జిల్లాలోనే కాకుండా నిజామాబాద్ జిల్లా అయితేమి, ఆదిలాబాద్ జిల్లా అయితేమి, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా విస్తరింపజేసినటువంటి ఒక విద్యావేత్త మన నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక మన కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిందో, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని పనులు ఈ ప్రజాప్రభుత్వం చేయడం జరిగింది. ఎందుకంటున్నా అంటే ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, ప్రతి విషయంలో అంటే ఇక్కడ చేతి కింద ఆరోగ్యశ్రీకి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం అయితే విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, రైతు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక రైతులకు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఏవైనా ప్రభుత్వం చేస్తుందా అంటే ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పరిస్థితి. అంతేగాక ఒక 25 లక్షల కుటుంబాలకు 21,000 రుణమాఫీని ఇవ్వడం జరిగింది. అంతేగాక ఇందిరమ్మ రైతు అంటే రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లాస్ట్కు మొన్నటికి మొన్న 3 నెలల క్రితం సంక్షేమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం 40% కాస్మెటిక్ డైట్ ఛార్జీలను పెంచడం జరిగింది. అంతేగాక ఒక నెలలో 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్ పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రజాప్రభుత్వం చేసినటువంటి పనులను, చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఉంది. కాబట్టి అంతేగాక మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కూడా భారీ మెజారిటీతో అంత ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలుపు కోసం కష్టపడాల్సిందిగా కోరు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. ఈనాటి ఎమ్మెల్సీ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న పిసిసి అధ్యక్షులు మరియు మానకొండ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథైన జంగారెడ్డి గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మరియు సూడా చైర్మన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న పెద్దలందరికీ మరియు మహిళా మనులకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, మరియు విలేజ్ కమిటీ సభ్యులకు, టౌన్ ఇన్ఛార్జీలకు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఒకటే మన ఆలోచన, రేపు జరగబోయే ఎన్నికల్లో ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్కోస్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో మనం ఖచ్చితంగా మన వంతు కర్తవ్య బాధ్యతలో పనిచేసుకొని వాటిని గెలిపించే దిశలో మనందరం ఉండాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. దీనికి గాను ఇక్కడ విచ్చేసిన ప్రముఖులు, పెద్దలు ఇప్పటి వరకు చెప్పారు. అటువంటి ఆలోచన తీసుకొని తృచ తప్పకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది, రేపు గెలుపుకు ఏదైతే మనం ఆలోచన చేయాలో ఆలోచనలు పెద్దలు సలహాలు సూచనలు ఇస్తారు, సూచనలు మనం తప్పకుండా పాటించి గెలుపుకు మనం దారి చేసే బాధ్యత మన మీద ఎంత ఉంది. ఈరోజు ఇప్పటి వరకు కరీంనగర్లో ఇబ్బందులు ఏంటంటే ఎమ్మెల్యే గెలవలేకపోవడం కొన్ని పరిస్థితుల వల్ల, అదేవిధంగా
ఎంపీగా కూడా తిరగకపోతే ఈ ఎమ్మెల్సీ గిట్ట మన పొరపాట గిట్ట పోనించుకున్నామనుకో, జారిందనుకో కరీంనగర్కు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిగణలోకి తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో కరీంనగర్కు వచ్చి పేరుంది అంటే కాంగ్రెస్ కు ఒక పట్టుకోలేకుంటే వీరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మీరందరూ ప్రధాన పాత్ర పోషించి ఖచ్చితంగా రేపు జరగబోయే పట్టభద్ర ఎన్నికల్లో ఎవరైతే ఉన్నారో వారికి దగ్గరికి పోయి కొంచెం మోటివేట్ చేసి ఒప్పించో మెప్పించో ఎట్టి పరిస్థితుల ఆటోమేటిక్ గా ఈ రోజు పట్టభద్రులు కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంది ఆ పార్టీకి మనం ఖచ్చితంగా పనిచేయాలి. ఆ పార్టీ మనకు ఒక 50 నుంచి 60 వేల ఉద్యోగాలు కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ఓట్లలో మన ఆధిక్యత చూపాలని ఒక ఆలోచన ఉంది. దానికి మనందరం ఏకమై అందరం ఆలోచన చేసుకుంటే రేపు ఖచ్చితంగా మనం కాంగ్రెస్ కరీంనగర్ లో కాకుండా 4 ఈ జిల్లాలో ఎట్టి పరిస్థితుల గెలుపుకు అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు, ఈ సద్వినియోగం చేసుకుంటే రేపు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ముఖ్యులు అందరూ ఖచ్చితంగా రేపు జరగబోయే కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి ఎన్నికలలో వారి మద్దతు మరియు మన వంతు బాధ్యత మనం పూర్తి స్థాయిలో నిర్వహిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన ఊట్కూరి నరేంద్ర రెడ్డి గారు, ఆల్పోస్ నరేంద్ర రెడ్డి గారు గెలవడానికి అన్ని విధాలుగా సులభంగా ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం పరుచుకునే భవిష్యత్తులో మన అందరూ ఒక అత్యున్నత స్థాయిలో ఉండడానికి మన వంతు మన పాత్ర పోషిస్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను పెద్దలకు మన టీసీసీ అధ్యక్షులు సభాధ్యక్షులు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాలా మందికి వ్యక్తి గుర్తుండదు, ఆల్ ఫోర్స్ అంటే తెలియని వ్యక్తి లేరు. ఇప్పుడు సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్ వాళ్ళది, దాని పేరు మీరు చూస్తే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డినే ఉంది. అంటే గుర్తు పట్టభద్రులు చదువుతారు కాబట్టి వాళ్ళకి చదువు వచ్చు కాబట్టి అది చూసుకొని ఉంటే ఖచ్చితంగా అందరూ సహకరించి ఓట్లు వేయాలని కోరుకుంటూ పెద్దలు శ్రీధర్ బాబు గారు వచ్చినట్టున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ ఐసీసీ గారికి ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ సారి కోరడం జరుగుతూ ఉంది. జై కాంగ్రెస్. సార్ సమావేశం అయిపోగానే అందరికి భోజనాలు దయచేసి ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రులు, కరీంనగర్ ముద్దుబిడ్డ, ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పటి నుండి మనకు సారథ్యం వహించి మంత్రిగా ఉండి మార్గదర్శకులుగా ఉన్న శ్రీధర్ బాబు గారికి నా నమస్సుమాంజలు. సభకు అధ్యక్షత వహిస్తున్న కవంపల్లి సత్తన్న గారికి, కోఆర్డినేటర్ రాఘవరెడ్డి గారికి, సభలో ఉన్న పెద్దలందరికీ, సత్తు మల్లేశం గారికి, ఒడిచెల ప్రణవ్ గారికి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, ఆరుపల్లి మోహన్ గారికి, కురుమల శ్రీనివాస్ గారికి మరియు ఇతర పెద్దలకు, సేల్స్ అధ్యక్షులకు అందరికీ నా నమస్కారాలు. సభలో ఉన్న సోదరి మనులందరికీ, కాంగ్రెస్ పార్టీ యోధులందరికీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాదు అనుకున్న టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినందుకు మీ అందరికీ నా నమస్కారాలు. మనకు ఇప్పుడు అత్యంత క్లిష్ట సమయంలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీలు రావడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న ఎలక్షన్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆయనకున్న పెద్ద పేరుతో ఆ ఎలక్షన్ మనం ఆపోజిషన్ లో ఉన్నప్పుడు గెలవడం జరిగింది. ఇప్పుడు అది మనకు సిట్టింగ్ సీట్ అయి కూర్చుంది. మనం ప్రభుత్వంలో ఉన్నాము, ఈ సీటు గెలవకపోతే చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి.
మీకు ముందు లోకల్ బాడీస్ ఎలక్షన్ ఇంకో 2-3 నెలల్లో వచ్చేది ఉంది కాబట్టి దీని పరిణామము, దీని ఇంపాక్ట్ మీ ఎలక్షన్ మీద, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద పడకూడదు అంటే మీరు అత్యంత నియమ నిష్టలతో ఈ ఎలక్షన్ లో పని చేస్తే తప్ప ఈ ఎలక్షన్ గెలవడం సాధ్యం కాదు. నరేందర్ రెడ్డి మీద ఆయన చిర పరిచయస్తులు మనకు 30 ఏళ్ళకెళ్ళి ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్స్ మనం అంతా కలిసి మమేకమై ఉన్నాము. అలిగినప్పుడు అలుగుతున్నాము, గులిగినప్పుడు గులుగుతున్నాము, కోపానికి వచ్చినప్పుడు కోపానికి వస్తున్నాం, చీదరించుకున్నప్పుడు చీదరించుకుంటున్నాం. కానీ ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి గారు విద్యావేత్త అని, ఇది గ్రాడ్యుయేట్ సెలెక్షన్ అని, నరేందర్ రెడ్డి గారికి 56 ఇన్స్టిట్యూట్స్ ఉండడము, మ్యాన్ పవరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని రీతిలో బాగా ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ ఆయన తప్పకుండా గెలవగలుగుతాడని ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్లో 3 ఘట్టాలు ఉంటాయి. ఒకటి ఎన్రోల్మెంట్ ఘట్టం, అది మన జనరల్ ఎలక్షన్లో జరగదు. మనం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటోళ్ళం, ఎంపీగా కంటెస్ట్ చేసేటోళ్ళం ఓటర్ ఎన్రోల్మెంట్లో పార్టిసిపేట్ కాము పెద్దగా. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనేది ఆయన ముందే ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఒకటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ ఎన్రోల్మెంట్ ప్రాసెస్కు కొన్ని టీములు పెట్టుకుంటాడు. ఆ టీములు ఏదైతే ఉందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో, వారికి టైం లేదో పోయడానికి, రిజిస్టర్ చేసుకునేదానికి, వాళ్ళకి ఏదైతే ఉందో సదుపాయంగా ఉండేటట్టు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సర్టిఫికెట్లు వగైరా తీసుకొని ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేసి ఎన్రోల్మెంట్ చేస్తారు. కానీ ఎన్రోల్మెంట్ చేసినంత మాత్రాన ఆ ఓటు మనకు వస్తుందన్న నమ్మకం ఏమీ లేదు. ఎందుకనంటే ఈ టీము, మార్కెటింగ్ టీం వాళ్ళు పోయి ఆయన దగ్గరికి పోయి నీ ఓటు నేను ఎన్రోల్ చేస్తాము అని అడగడం జరుగుతుంది. ఆయన ఇచ్చి ఆయన నేను నాది ఎన్రోల్ చేయమని రాడు. కాబట్టి దీన్ని మళ్ళీ ఓటుగా టర్న్ చేసుకునేదానికి ఆ టీంలు, ఎన్రోల్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన టీంలు మన కాంగ్రెస్ పార్టీ మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామాన వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఆ ఓటును ఖచ్చితంగా కన్వర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి పడేటట్టు చూసే బాధ్యత మనదే. అది పడకపోతే మనకే ఇబ్బందులు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, కార్పొరేటర్కో కోట్లాడితే మొన్ననే మీ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడిపోయి ఉంది, మీ పార్టీకి పతార లేదు అన్న కాడికి వస్తుంది. కాబట్టి కొంత సిన్సియారిటీతోని ఇబ్బందులు అనుకోకుండా వాళ్ళ టీమే వస్తుంది, మనందరికీ లాభం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది, మీ అందరికి కూడా మీ లోకల్ బాడీస్ లాభం జరుగుతుంది. పెద్దన్న శ్రీధర్ బాబు గారికి మార్గదర్శకులుగా ఆయన తీసుకొచ్చినందుకు ఆయనే మనకు అన్ని బాగోగులు చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ నగరంలో మీ అందరికీ కూడా ఓటర్ లిస్టుతో పాటు మరి ఆ ఫోన్ నెంబర్ కాకుండా ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అంతా కూడా మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఓటర్ను కలిసే విధంగా, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి మనం వెళ్ళే విధంగా పూర్తి స్థాయిలో మనం ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చినప్పటికీ గత ప్రభుత్వంలో మనం కడుపు మరి దగ్గర పెట్టుకొని ఇవాళ అన్ని వర్గాలను ఏ విధంగా ఆదుకుంటా ఉన్నాం. డిఏ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏ కానీ, పిఆర్సీ కానీ, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, చిత్తశుద్ధితోటి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిష్కరిస్తూ ఉన్నాం. వాటన్నిటిని కూడా ఓటర్ల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా మన ఆర్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలవడానికి మనమంతా కూడా తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే 4 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉంటాం. మరి బీజేపీలకు ఇంకో ఓటేస్తే దున్నపోతుకు కట్టిపెట్టి బర్రెపాలు వినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన ఓటర్ను ఆ విధంగా
తప్పకుండా ఆ దిశగా ఆలోచింపజేసే విధంగా మనం చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జరిగేటువంటి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి లాభం ఉంటుంది, ఏ విధమైనటువంటి పనులు జరిగితే ఏ విధంగా సమస్యలు పరిష్కారం అవుతాయి, వీటన్నిటి మీద మనం పూర్తి స్థాయిలో ప్రతి ఓటర్ను కలిసే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్లాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ జిల్లా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల గురించి సన్నాహ కార్యక్రమం ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు ఎమ్మెల్యే గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమ్మపాడి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర మంత్రివర్యులు, మీ అందరికి తెలిసిన వారు, మీ అందరి లీడరు, మీ అందరూ మంచి చెడు తెలిసిన నాయకుడు, నాకు కూడా 92 నుంచి తెలిసిన నాయకుడు. ఇంకొక విషయం చెప్పాలి సభాముఖంగా, దుద్దిల్ల శ్రీధర్ బాబన్న తండ్రి కాంగ్రెస్ పార్టీ సేవ ఎలా చేయాలో, ఎట్లా చేయాలో ఒకటే చిన్న ఉదాహరణ చెప్తున్నా. మహాదేవ్పూర్ సూరారం అంబడిపల్లి 105 కిలోమీటర్లు. నేను అప్పుడే స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన, అప్పుడే చిన్న చిన్న కాంట్రాక్టర్ చేస్తూ ఉంటే నేను బ్యాచిలర్. అప్పుడు మా ఇల్లు దొరకబట్టుకొని వచ్చి, ఈ రోడ్డు ఎవరు చేయరు, నువ్వు ఇది నక్సలైట్ ప్రాంతము, నువ్వు వచ్చి చెయ్యాలని చెప్పి నన్ను తీసుకుపోయి అక్కడ పెద్ద కుత్తకారు చేసిన వాళ్ళ తండ్రి ఆశీస్సులు పొందిన నాయకుడు. అప్పటి అన్న నాకు బాగా దగ్గర, అంతకన్నా మంచి నాయకుడు. మీ కరీంనగర్ అదృష్టవంతులు మీరంతా. పట్టుబడిన విక్రమార్కుడు, నిరంతరం కాంగ్రెస్ నాయకులను గుర్తుపడుతూ ఎవరెవరి అవసరాలను ఏ విధంగా తీర్చే నాయకుడు, మీకు అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి నవీన్ గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, అదే గ్రంథాలయం చైర్మన్ గారికి, అదేవిధంగా కూడా చైర్మన్ గారికి, అదే మోహన్ అన్నకు, అదేవిధంగా టౌన్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నిన్నకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఇక్కడికి వచ్చి మేము గెలిపిస్తాం, ఎమ్మెల్సీ ఎలక్షన్లో నరేంద్ర గారిని తప్పకుండా గెలిపిస్తాం వచ్చిన ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పాత్రికా సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన మీద అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండ సహచర గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ సోదరులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, మిత్రులు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అనేక సంవత్సరాలు రైతు సోదరులకు సేవలు అందించిన సోదరుడు రాఘవరెడ్డి గారు, సోదరులు మన కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్, మరి మన మొన్ననే కరీంనగర్ పార్లమెంట్కి అభ్యర్థిగా నిలబడ్డ వెల్లిచల రాజేంద్రరావు గారు, మిత్రులు లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరుడు మల్లేష్ గారు, మా హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ సోదరుడు ప్రణవ్ గారు, తాజ్ గారు, మా మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ సోదరులు ఆత్మల్లి మోహన్ గారు, మిత్రులు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సమద్ నవాబ్ గారు, వేదికపై ఆశులైన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా అటువైపున్న పట్టభద్రుల సంబంధించిన సోదరులకి,
అక్కలకి చెల్లెళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గ్రాడ్యుయేట్ మరి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ప్రచార కార్యక్రమ భాగంలో ఈరోజు మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ ఎన్నికల ఇన్ఛార్జిగా అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిత్రులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కూడా రావుతుండే కానీ అత్యవసర మీటింగ్ తదుపరి పాత్రికేయుల సమావేశం సందర్భంలో వారు రాలేకపోయారు. మరి ఈ సందర్భంలో మన కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా వారు తెలియజేయడం జరిగింది. రేపు ఎల్లుండో మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావటం జరుగుతుంది, అందరితో కూడా కలుసుకోవడం జరుగుతుందని వారు తెలియజేయడం జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈరోజు పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక వచ్చింది. ఈ సంవత్సర కాలాయంలో శాసనసభకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాలు కరీంనగర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వారి కృషి వల్ల 8 సీట్లను మనం గెలుచుకున్నాం 13లో. మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత. మరి అదే ప్రయత్నంలో మనము పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా గొప్ప ప్రయత్నం చేసింది. కరీంనగర్కు సంబంధించి ఈరోజు పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ ఈనాడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెనుముకగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వారు పెట్టినా పార్టీ వెనకాల నడుస్తూ ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందని ఆలోచన చేసి ముందుకు నడుస్తామన్న కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంలో మనం అందరం కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంలో మీరు ఏ విధంగానైతే జీవన్ రెడ్డి గారు శాసన మండలికి సంబంధించిన మరి అభ్యర్థిత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఎంపిక చేసి పంపిస్తే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రభుత్వంలో లేకున్నా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ముందుకు పడి వారిని పెద్ద జీవన్ రెడ్డి గారిని కూడా గెలిపించడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అనేక మంది నాయకులతోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదించింది. 4 జిల్లాలకు సంబంధించిన నాయకులతోని పెద్దలతోని చర్చించి మరి ఈ 4 జిల్లాలకు సంబంధించి మరి అడిగిన వారి కొద్ది మందిలో మరి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు అందరూ కూర్చొని నిర్ణయం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి నాయకత్వంలో వారి అభ్యర్థిత్వాన్ని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మరి నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయం వెనకాల నాదో, మా రాజేందర్ రావుదో, లేకుంటే మా సత్యనారాయణదో, లేకుంటే మా నరేందర్ రెడ్డిదో, మా రాఘవ్ రెడ్డిదో, మా వారపల్లి మోహన్దో ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. అయినా కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అభిప్రాయం ఆలోచన దాని పరంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానాన్ని ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం నడవాలని మనం అందరం కూడా సమిష్టిగా పనిచేస్తా ఉన్నాం. ఆ సమిష్టి కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకు పడి పనిచేయాలి. ఇంకో పార్టీలకు సంబంధించి మనం చెప్తా ఉంటాం, మరి సోషల్ మీడియాలో చూసి కొంతమందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ పార్టీలకు సంబంధించిన నాయకత్వం చేస్తూ ఉంది. మరి దాని ఊపిలో పడొద్దు మనం. ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నాం,
ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని వారు తట్టుకోలేక వ్యక్తిగతంగా వారి పాఠశాలలు వారి కళాశాలలపై దుష్ప్రచారం చేస్తూ ఉన్న వైనం బీజేపీ ఒక ప్రక్కన, ఇంకో ప్రక్కన ఇండైరెక్ట్గా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకొద్ది మంది చేస్తూ ఉన్నారు. ఈరోజు వారికి సంబంధించిన పార్టీ అభ్యర్థిని 4 జిల్లాలకు సంబంధించి అదే విధమైన నిర్ణయం తీసుకొని ఉంటారని అనుకుంటాను. ఏ అభ్యర్థి రేపు రాబోయే కాలంలో ఈరోజు గ్రాడ్యుయేట్కి సంబంధించిన అంశాల విషయంలో ఆలోచన, వారికి ఉన్న సమస్యలు, లేకుంటే విద్యా వ్యవస్థపై ఉన్న అవగాహన, లేకుంటే మన జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న మన అభ్యర్థి కరీంనగర్ వాసి, కరీంనగర్ ప్రాంతవాసి, స్థానికుడు, వారి గురించి ఆలోచన చేస్తా మేము ముందుకు నడుస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆలోచన చేయాల్సిన సమయం ఏర్పడింది. ప్రతి ఒక్కరితోని నేను నిలబడ్డప్పుడు కానీ, మా సత్యనారాయణ గారు నిలబడ్డప్పుడు కానీ, మా రాజేందర్ రావు గారు మొన్న నిలబడ్డప్పుడు కానీ, మా ప్రణవ్ గారు నిలబడ్డప్పుడు ఇంటింటికి పోయి ప్రతి ఒక్క కార్యకర్తని తట్టే అవకాశం ఉండదు, ఆ 10 రోజుల్లో మాట్లాడే అవకాశం ఉండదు. ఎవరు కూడా చేసినాం అనుకోలేదు. నేనైతే 20 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ఆ అభ్యర్థించుకున్న మరి ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ వచ్చి కార్యకర్త నాయకుడు పోతాడు. నేను చెప్తా ఉన్నానంటే ఆ విధమైన మనకు నాయకత్వం ఉంది. ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అవకాశం వచ్చింది. నేను మన ఇంటికి రాలే, మనతో మాట్లాడలే, మా తాత రేపు పొద్దున నా ఇంటికి రాలే, లేకుంటే మా సోదరుడు మల్లేశం అంటాడు, లేకుంటే ఇంకెవరో అంటారు, ఈరోజు నాకు రాలేదు నీకు మాట్లాడలేదంటే ఎవరికి ఏ ఎన్నికల సందర్భంలో ఆ ప్రయత్నం చేయాలని వారి మనసులో ఉన్నా చేయలేకపోతే కొన్ని ప్రాంతాల్లో దాన్ని ఇతర పార్టీలకు సంబంధించిన వారు దాన్ని ఆలోచన చేస్తున్న సందర్భంలో దాన్ని వెలికి తీసే కార్యక్రమం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా గట్టిగా మాట్లాడి ఓటు ద్వారా చూపెట్టే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. మనం అందరం కూడా తీసాం. మనం కరీంనగర్ హెడ్ క్వార్టర్సే కానీ రాబోయే కాలంలో స్థానిక సంస్థలకు సంబంధించిన నాయకత్వాన్ని పెంపొందించే ఒక ఆలోచన ప్రక్రియలో మనం దీన్ని పటిష్టంగా ఉపయోగించుకొని ముందుకు నడుపుతాం. రేపు చాలా మంది కౌన్సిలర్లు కావాలి, కార్పొరేటర్లు కావాలి, మరి అదేవిధంగా కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి సర్పంచ్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి. వీరందరూ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకత్వం బలోపేతంగా ఉండాలి. అదేవిధంగా ఆర్గనైజేషన్ గట్టిగా ఉంటే తప్ప మనం అందరం గెలవు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మనం ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ నిలుపు చేస్తే, రేపు రాబోయే కాలంలో మన గ్రామాల్లో సర్పంచ్లను, ఎంపీటీసీలను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లుగానో, మేయర్గానో, చైర్మన్గానో, ఎంపీపీగా, జెడ్పీటీసీలుగా మనం అందరం కూడా ఎన్నిక కావచ్చు ఒక తపనతో, తృష్ణతో ముందుకు నడిచే ఒక ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మన కరీంనగర్ జిల్లా వాసి, ఈ పట్టణ వాసి, మనోడు, మన ప్రాంతానికి సంబంధించిన వాడి విషయంలో మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.